ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించే రైతు భరోసా కార్యక్రమానికి అసలైన రైతు సంఘం నాయకులను అనుమతించకుండా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అనుమతించి మాట్లాడుతున్న రాష్ట్ర మంత్రులు, ఏఐకేఎఫ్, ఏఐఏవైడబ్ల్యూఎఫ్ రాష్ట్ర కమిటీలు. ఈరోజు హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న రైతు భరోసా కార్యక్రమానికి వెళ్తున్న రైతు సంఘ నాయకులను పోలీసులు అడ్డుకోవడం సిగ్గుచేటు అని అఖిల భారత రైతు సమైక్య హనుమకొండ జిల్లా కార్యదర్శి ఎన్ రెడ్డి హంసరెడ్డి, అఖిల భారత వ్యవసాయ కార్మిక సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోనె కుమారస్వామి అన్నారు. ఈ సందర్భంగా హంసరెడ్డి, గోనె కుమారస్వామి మాట్లాడుతూ ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించే రైతు భరోసా కార్యక్రమానికి రైతు సంఘాల నుండి ప్రతినిధులుగా మేము హాజరై రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి రావడం జరిగింది. కానీ రాష్ట్ర మంత్రుల ఆదేశాల మేరకు లోనికి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. వాస్తవికంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పెట్టినప్పుడు దాదాపుగా 500 నుంచి 600 మంది రైతు ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉందని కలెక్టర్లకు తెలుసు. కానీ 500 మంది కూర్చొని కెపాసిటీ హాలు మాట్లాడకుండా చిన్న హాల్లో కూర్చోబెట్టి తూతూ మంత్రంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ను తీసుకొచ్చిన తర్వాత రైతులు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ పరిష్కారం కొరకు సంవత్సరాల కొద్దీ కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయినప్పటికీ నేటికి పరిష్కారం కాలేదు. గత ప్రభుత్వం రైతులకు ఎలాంటి భూ సమస్యలు లేకుండా సమగ్ర భూ సర్వే చేసి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చి ఆ హామీని తుంగలో తొక్కి రైతు సమస్యను గాలికి వదిలేసినారు. దాని ఫలితమే బీఆర్ఎస్ ప్రభుత్వంని రైతులు ఓడించారు. రైతుల పక్షపాతి అయిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల దయ చూపి ధరణి పోర్టును ప్రక్షాళన చేసి రైతుల భూ సమస్యలను వెంటనే బహిష్కరించి అలాగే రైతు భరోసా 10 ఎకరాలలోపు కటాఫ్ పెట్టి ఇవ్వాలని, సమగ్ర భూ సర్వే చేపట్టి రైతులకు హద్దులను, సర్వే నెంబర్లను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. రైతు భరోసా సాగు చేసే వారికి మాత్రమే రైతు భరోసా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా కౌలు రైతులను గుర్తించి వారికి కూడా రైతు భరోసా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో భారత రైతు పులి సంఘం నాయకులు రాచర్ల బాలరాజు, అఖిల భారత రైతు సమైక్య తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు వక్కల కిషన్, జిల్లా నాయకులు దామరకొండ రమేష్, గడ్డం నాగార్జున, మాస సావిత్రి, మొగిలి శ్రీనివాసరావు, రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ మంత్రులే 11:30-12 గంటలకు వస్తే వాళ్ళకు మాత్రం అనుమతిస్తున్నారు. నిజమైన రైతుల కోసం కొట్లాడే రైతు సంఘ నాయకులకు మాత్రం లోపడి కూడా అనుమతి ఇవ్వడం అంటే ఇది నిజమైన ప్రజా పరిపాలన లేకపోతే ప్రజలను నట్టేయడం వచ్చే పరిపాలన అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉన్నదని కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గోనె కుమారస్వామి, అఖిల భారత వ్యవసాయ కార్మిక సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.